పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇది మరింత ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ గా ముఖ్యమంత్రి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా అసలు జాతిపిత అనేటటువంటి అంశం విషయంలో పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే సీఎం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు ఇది సమర్థనీయం అంటారు? ఇప్పుడు ఏమైందంటే జాతిపిత అంశం ప్రస్తుతం అసలు చర్చలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఎందుకు తీసుకొచ్చిరా అనేది చాలా కీలకమైనటువంటి అంశం. జనరల్ గా మీరు అన్నట్టు విమర్శలు ఇవన్నీ తిట్లు మొన్నటి వరకు ఉండే. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి దావోస్ పర్యటన తర్వాత 2 దావోస్ అమెరికా 2 పర్యటన చేసుకొని వచ్చినటువంటి తర్వాత సంథింగ్ చేంజ్ ఉంటుంది అనేది అందరు అనుకున్నటువంటిది. ఇక నుంచి వేరే తీరుగా మాట్లాడటం ఇవన్నీ ఒక స్మూత్ గా, ఎందుకంటే అక్కడ కోచింగ్ ఎందుకంటే అక్కడ అంతర్జాతీయ యూనివర్సిటీ, పేరెన్నిక యూనివర్సిటీ, ఒక వారం రోజులు కోర్సు చేసినటువంటిది. అదేవిధంగా దావోస్ లో పెట్టుబడులు వచ్చినాయని చెప్పుకోవడం కావచ్చు. జనరల్ గా పర్యటనలు చేసినప్పుడు వచ్చే వైబు, ఆ పాజిటివ్ వైబ్ ఉంటది ఇటువంటి కొన్ని పోయొచ్చినందుకు. ఆ పాజిటివ్ వైపు తోటి ఒక స్మూత్ గా వెళ్ళిపోతాయి రాజకీయాలు అనే ఒక దాన్ని అనుకున్నటువంటి అంశం. ఇక్కడ నుంచి బూతులు ఉండవు అనేటువంటి నేపథ్యం. వచ్చే రాకడితోటే రావినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి అవార్డు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చినటువంటి దాని నుంచి మొదలుపెట్టింది. కర్టన్ రైజర్ లాగా, మున్సిపల్ ఎన్నికలు ఉంటున్నాయేమో కర్టన్ రైజర్ స్టోరీ లాగా ఇక బూతులు అక్కడ మొదలు పెట్టిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి అంశం. అక్కడ ఏంది మాట్లాడింది కూడా ఏంది, రావినారాయణ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తి. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ నాయకత్వం వహించిందే రావినారాయణ రెడ్డి. ఎవరికి అవుతుంది అక్కడ మళ్ళీ అవార్డు ఎవరికి ఇస్తున్నారు? రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డికి ఇస్తున్నారు. అటువంటి దాంట్లో ఇక మళ్ళా కేసీఆర్ ఏమన్నారు? బూతులు కేసీఆర్ ఏమని ఎత్తుకున్నారు? కేసీఆర్ ఎవరు? తెలంగాణ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ రావడానికి 60 సంవత్సరాల క్రితం కలిసినటువంటి దాన్ని ఒక నాయకత్వం వహించి ఆ గమ్యస్థానానికి తీసుకుపోయినటువంటి వ్యక్తి. నువ్వు రావినారాయణ రెడ్డి కేసీఆర్ రావినారాయణ రెడ్డి ఫంక్షన్ లో ఆయన ఒక ఫస్ట్ మహానాయకుడు, ఈయన ఒక మహానాయకుడు. అవునన్నా కానన్నా ఆయన కూడా ఒప్పుకున్నటువంటిది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ అనేదే లేదు, అది ప్రజలందరికీ తెలుసు. ప్లస్ జాతిపిత అనేది కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలే. కేసీఆర్ ఎన్నడూ ప్రజల బాహుల్యం నుంచి వస్తున్నటువంటి మాటే. అది మహాత్మా గాంధీని కూడా ఏమంటారు? ఇప్పుడు మహాత్మా గాంధీని బీజేపీ వాళ్ళు ఎట్లా తిడతారు? తెలుసు కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఒప్పుకోరా? దేశ ప్రజలంతా ఒప్పుకోరా? దేశ ప్రజలంతా ఒప్పుకుంటారు మహాత్మా గాంధీ అని. మహాత్మా అనే పదాన్నే వాళ్ళు ఒప్పుకోవట్లేరు, ఇంకా విమర్శ చేస్తారు. ఆయన మీద ఎన్ని నెగిటివ్స్ ప్రచారం చేస్తారు. ఆయనకున్న అసలు ఇది ఎట్లయితాడు మహాత్మా, ఆయనకట పేదరికంలో ఉంచడానికి ఎన్ని కోట్లు ఖర్చు చేసిర్రు అప్పుడు ఉన్నటువంటిది అని ఎవరో బుక్ రాసిరని దాన్ని ప్రచారంలో పెట్టట్లేరా? మహాత్మా గాంధీని ఎన్ని అంటారు, ఇప్పటికీ అంటనే ఉన్నారు. అధిక విమర్శలు, ఆయనకు చెడు అలవాట్లు ఉన్నాయని రకరకాల భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అది ఆ రకమైనటువంటి ఒక ప్రచారం వాళ్ళకు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళంతా గాడ్సే వారసులు. ఈయన కూడా స్కూల్ అదే కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్కూల్ కూడా గాడ్సే స్కూల్ నుంచే వచ్చినటువంటిది, ఆయనే చెప్పుకున్నటువంటిది. ఇటువంటి సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి అవార్డు కార్యక్రమంలో ఆయన చెప్పిన సలహాలు కూడా ఆ రోజు ఆయనను గౌరవించలే. అక్కడి నుంచి మొదలైన బూతులు తెల్లారి మిర్యాలగూడెంలో ఇక బూతులు పరాకాష్ఠకు చేరుకున్నటువంటి ఆ పాజిటివ్ వైబ్ ఏ మాత్రం లేదు, నెగిటివ్ వైబ్. ఎందుకు మరి అంత అసహనము, అంత కోపము? అవన్నీ అవసరం లేదు. ఒకవేళ జాతిపితాన్ని నువ్వు విమర్శ చేయాలనుకుంటే కూడా వేరే తీరు భాష పెట్టి విమర్శ చేసుకోవచ్చు, నచ్చినప్పుడు. ఇక సోషల్ మీడియాలో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాడ్సే వారసులు ఎట్లాంటి భాష ప్రయోగిస్తున్నారు మహాత్మా గాంధీ మీద, అలాంటియే కేసీఆర్ మీద పెడుతున్నటువంటి పదజాలంతో ఈయన చేస్తుంటే అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కూడా, ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏం ఒప్పుకోదు. ఈయన బయట నుంచి వచ్చిండు, ఏదో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, దేశంలో మిగతా రాష్ట్రాలు లేదు, 3 రాష్ట్రాలకి పరిమితమైంది కాబట్టి కాంగ్రెస్ అట్లా భరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. జయపతి జనరల్ గా కాంగ్రెస్ 10-15 రాష్ట్రాల్లో అధికారం ఉండుంటే అసలు ఈ పార్టీకే తెలిసేది ఉండేటువంటి పరిస్థితి అట్లా. ఎందుకంటే కాంగ్రెస్ కల్చరే అట్లుంటది ఉన్నటువంటి నేపథ్యం. కాంగ్రెస్ కూడా లేకపోయేసరికి ఈయన మాట ఏది పడ్డా, ఏది మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడినా, ఏది చేసినా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కామ్ గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు చెప్పుకోవాలి, విమర్శ చేస్తే చేసుకోవచ్చు, కానీ మీరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము 2 నెలల్లో ఇవి చేసినాం, ఇవి మీకు అందించినాం, మాకు ఇవన్నీ ఓట్లు వేయండి అని చెప్పి అందించుకోవచ్చు. అప్పటికి అధికార పార్టీకి స్థానిక సంస్థలు కావచ్చు, ఇవి కావచ్చు, అడ్వాంటేజ్ ఉంటది. అధికార పార్టీకి గెలుపు అవకాశాలు, ఇవన్నీ అడ్వాంటేజెస్, ప్రయోజనాలు, వాళ్ళకున్న అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. అలాంటి దాన్ని కూడా కాదని ఈ బూతులు మాట్లాడడం,
ఇప్పుడు ఎట్లా ఏ స్థాయికి పోయిందంటే నిన్న సినిమా యాక్టర్ చంద్రహాస్ అని ఉన్నాడు. చంద్రహాస్ కి ముఖ్యమంత్రికి తేడా లేకుండా పోయిందండి. సేమ్ పదజాలాలు ఉపయోగిస్తుండు. ఈయన కూడా అదే చంద్రహాస్ స్థాయికి రైట్ 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 తెలంగాణ రైట్ రాష్ట్ర ఓకే విజయ్ గారు, దయాకర్ గారు, దయాకర్ గారు, అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి చేసినటువంటి సంక్షేమము